ఉచిత బస్సు గురించి అందరి కళలు కళ్ళలవుతాయేమో. వాస్తవంగా కోరుకున్న వాళ్ళు కోరుకోని వాళ్ళు ఉన్నారు. మగాళ్ళు అయితే ఉచిత బస్సు గోల వద్దంటున్నారు. కర్ణాటక చూశారు, తెలంగాణ చూశారు. అక్కడ మగాళ్ళ కష్టాలు, అక్కడ ఈవెన్ ఆర్టీసీ కష్టాలు చూసి వద్దనుకుంటున్నారు. అదే సందర్భంలో మాట ఇచ్చాక చెయ్యకపోతే కష్టం. అందులో సూపర్ 6 హామీల్లో ఇదొకటి. అయితే దీంట్లో చిన్నది కాదు, భారీ మెలిక పెట్టారు. కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోవచ్చు. ఇక్కడే అని రూల్ ఏం లేదు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోవచ్చు. అంటే ఒక ఊరు నుంచి ఆదిలాబాద్లో ఉన్నోళ్ళు హైదరాబాద్ రావచ్చు, హైదరాబాద్లో ఉన్నోళ్ళు ఖమ్మం వెళ్ళచ్చు. ఉచిత బస్సు. ఆ ఆధార్ కార్డు చూపెడితే చాలు, అందులో నోట్ చేసుకుంటారు. 0 టికెట్ వస్తుంది. అలాగా లక్షల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ ఆర్టీసీకి తెలంగాణ ప్రభుత్వం బకాయి పడింది. పావు వంతు ఇస్తున్నారు, 30 వంతు వదిలేస్తున్నారు. ఓ రకంగా ఆర్టీసీ అక్కడ సన్నగిల్లుతోంది, కర్ణాటకలో సన్నగిలింది. అయితే ఆంధ్రాలో పెట్టినటువంటి కాన్సెప్ట్ నిన్న మంత్రి గారు చెప్పుకొచ్చింది ఏంటంటే, సంజయ్ రాణి గారు ఏ జిల్లాకి ఆ జిల్లాలోనేనంట. అంటే పల్లె వెలుగు బస్సులకే అలౌడ్, ఇక్కడ ఇతర బస్సులకి నాట్ అలౌడ్. ఆ పల్లె వెలుగు బస్సులు కూడా ఆ జిల్లాలో తిరగడానికి మాత్రం, పక్క జిల్లాకి వెళ్ళడానికి కూడా లేదు. ఏ జిల్లాలోకి ఆ జిల్లాలో పల్లె వెలుగు బస్సుల్లో పర్యటించడానికంటే ఇలా గమ్యాలు చేరడానికి మాత్రమే ఉచిత బస్సు అన్నటువంటి కాన్సెప్ట్ చెప్పుకొచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకి వెళ్ళేందుకు అవకాశం ఉండదు. ఎన్నికల సమయంలో మహిళలకు జిల్లాలో ఉచిత ప్రయాణం అని మేమే చెప్పాం, విషయం మీద స్పష్టత ఇస్తున్నాం అని చెప్పుకొచ్చారు.